హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అలాగే రవి లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. అందరం ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? పండగ వచ్చేస్తుంది కదా, ఇక షాపింగ్ చేయడానికి అయితే చీరాల వెళ్తున్నాము. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళని కూడా ఎక్కించుకొని బ్యాక్ వాళ్ళ నాన్నమ్మ బాయ్ చెప్తుంటే పిల్లలు కూడా బాయ్ చెప్పేశాక మేమైతే బయలుదేరాము. మధ్యలో ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసేసి మేము చీరాలు అయితే స్టార్ట్ అయిపోయాము. అలా వెళ్తుంటే దారిలో క్లైమేట్ అయితే చాలా బాగుంది, చుట్టూ అంతా గ్రీనరీగా. సో చూడడానికి అయితే చాలా బాగుందని మీకు కూడా చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే అలా అనుకుంటూ చీరాల వచ్చేసాము. అమ్మ వాళ్ళు ఒక దగ్గర దిగేసి వాళ్ళు అక్కడ షాపింగ్ చేయడానికి వెళ్ళారు. మేము వేరే షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. అంటే ముందుగా పిల్లలకి తీసుకుందామని చెప్పేసి రవి షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వెళ్ళాము. మేము కిడ్స్ ఫ్లోర్లోకి వెళ్ళాక ఎదురుగానే టాయ్స్ ఉంటాయి. పిల్లలు ఇంకా వాటిని చూసి అవుతారా అవి కొనిపెట్టమని ఒకటే గొడవ. ముందు మీరు బట్టలు తీసుకున్నాకే కొనిపెట్టామని చెప్పేసి కన్విన్స్ చేశాక కానీ వాళ్ళు అయితే రాలేదు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ రా వీడియో పెడతాను, మధ్య మధ్యలో నా వాయిస్ ఇస్తూ ఉంటాను. అంటే షాపింగ్కి వెళ్ళాక అక్కడ అల్లరి వాళ్ళ గోల చూపిస్తాను. ఫస్ట్ అయితే విక్కీకి సెలెక్ట్ చేస్తున్నాము. ఇద్దరు పిల్లలకి ఒకేసారి అంటే అక్కడ ప్లేస్ తక్కువే ఉంది కదా, క్లమ్జీ కూడా అయిపోతుందని చెప్పేసి ముందు విక్కీకి అయితే చూస్తున్నాము. విన్నీ అయితే వాడికి సెలెక్ట్ చేయట్లేదేమో అనుకొని చెప్పి వాడే వెళ్ళి ఒక్కొక్కటి తీసుకొచ్చి వాళ్ళ డాడీకి చూపిస్తున్నారు, బాగుందా లేదా డాడీ అని. విన్నీ అక్కయ్య అక్కయ్య అని భలే క్యూట్గా పిలుస్తాడు. ఇంకా నెక్స్ట్ అయితే పెద్దోడికి విక్కీకి చూసేసాక విన్నీకి అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అవి విక్కీకి అయితే ఏం చూపించారో విన్నీ సైజులో కూడా సేమ్ ఆల్మోస్ట్ అవే ఉన్నాయి. కొన్ని చూడ్డానికి బాగున్నాయి కానీ వేసుకుంటే అంతగా బాగాలేదు. కొన్ని అయితే వేసుకుంటే చాలా బాగున్నాయి. బాగుందా? విన్నీకి ఎల్లో కలర్ డ్రెస్ ఇది నచ్చిందంట, అది తీసుకోమని చెప్తున్నాడు. బాగుందా? పిల్లలకి సెలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఇంకెలా కాదని చెప్పేసి వాళ్ళ డాడీ ఏమో ఇంకా పంచి చూస్తున్నారు. ఇది వేసుకోనా? ఏది? ఆ డ్రెస్ వేసుకొని పొలిటీషియన్స్ చేసినట్టు చేసి ఓట్లు అడుగుతున్నాడు. విన్నీ అలా చేస్తుంటే భలే క్యూట్ గా చాలా బాగున్నాడు కదా, బాగా అనిపించింది. విక్కీకి విన్నీకి అయిపోయాక విన్సీకి అయితే సెలెక్ట్ చేస్తున్నాము. విన్సీ దాంట్లో అన్ని ప్యాంటు షర్ట్ టైప్ మోడల్స్ లోనే ఉన్నాయి. ఇవి అంతగా నచ్చలేదండి అని చెప్తే ఇంకా కిందకి వెళ్ళి ఇంకో స్టాక్ ఉందండి అది తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళారు. ఇక్కడ ఈ ఫ్లోర్లో ఏమో పిల్లలకి సంబంధించి ఒకవైపు ఏమో బాయ్స్ ఉంటే ఇంకోటి ఆపోజిట్ సైడ్లో ఏమో గర్ల్స్ సెక్షన్ ఉంది. ఇంకా ఆయన కిందకి వెళ్ళారు కదా స్టాక్ తెస్తానని, ఈ లోపల వాళ్ళు టాయ్ సెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయారు. కొంచెం గ్యాప్ వచ్చినా కానీ పిల్లలు ఊరుకోరు కదా, ఇంకా ఆ ఫ్లోర్లోనే కదా టాయ్ సెక్షన్, ఇంకా అక్కడికి వెళ్ళారు. ఈ లోపల ఆయన కూడా స్టాక్ తీసుకొచ్చారు.
తీసుకొచ్చిన ఫ్రాక్స్ అన్ని 1 by 1 అలా చూపిస్తా ఉన్నాడు. పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక మనకి నచ్చినేమో వాళ్ళకి నచ్చవు, వాళ్ళకి నచ్చినేమో చూడడానికి అంతగా బాగోదు. ఇంకా పిల్లలకి సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టిందండి. ఇంకా మేము పిల్లలకి సెలెక్ట్ చేస్తున్నామా, విన్సీ చూడండి అక్కడ ఏం చేస్తుందో, స్టాచ్యూకున్న విగ్గులతోటి ఆడుతుంది. ఫ్రాక్స్ అన్ని చూపించాక కొన్ని ఫ్రాక్స్ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. ఇంకా ఆయన వచ్చి ఫైనలైజ్ చేస్తారని చెప్పి పక్కన పెట్టమన్నాను. ఇక్కడ విన్సీ ఏమో స్టాచ్యూకి ఉన్న విగ్గులతో ఆడుతూ ఎవరి విగ్ ఎవరితో మర్చిపోయినట్టుంది. అక్కడే వాటిని సెట్ చేస్తూ ఆడుకుంటూ ఇంక అక్కడే ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తూ. విగ్గులతో ఆడుతున్నావు, వాళ్ళు విగ్గులతో ఎందుకమ్మా, స్టాచ్యూ విగ్గులతోటి. ఫైనల్గా ముగ్గురు పిల్లలకి సెలెక్ట్ చేసిన తర్వాత మేమైతే కిందకి వెళ్ళిపోయాము. ఇక్కడ లిఫ్ట్లో ఏమో ఏ ఫ్లోర్లో ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ఉంచారు. వచ్చిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదా అని. కిందకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. అంటే వాళ్ళు వేరే దగ్గర షాపింగ్ చేస్తున్నారు కదా. నేను వెళ్ళేసరికి అమ్మ నా కోసం కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టింది. అవి అన్నీ ట్రయల్ వేసి చూస్తున్నాను. వీటిలో నాకు ఏది బాగుందా, అంటే ఏది బాగా సూట్ అయిందా అని చెప్పి కామెంట్ చేయండి. అలానే పిల్లలకి నేను ఏం తీసుకున్నాను అని చెప్పి ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇంతే అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే అండి, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.